మనకి ఎస్సీ వర్గీకరణ గురించి ఐడియా లేని వాళ్ళైతే కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే చూడండి. గవర్నమెంట్ జాబ్స్కి కానీ ఇంకెక్కడైనా రిజర్వేషన్స్ ఉన్న చోట ప్రతి చోట ఇప్పటి నుంచి ఇదే వర్తిస్తుంది ఎస్సీ సామాజిక వర్గానికి ముఖ్యంగా. ఇప్పటివరకు మనకి మొత్తంగా 100లో ఎస్సీ సామాజిక వర్గానికి 15% రిజర్వేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఎక్కడైనా. ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ని ఆ 15%నే 3 విభాగాలుగా విభజించారు. ఒకటి మాల సామాజిక వర్గానికి 7.5, మాదిగ సామాజిక వర్గానికి 6.5, రెల్లి సామాజిక వర్గానికి 1%. ఇలా ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఇప్పుడు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఉన్నట్లే మనకి ఎస్సీస్లో కూడా ఇప్పుడు మొన్న విభజించిన దానికి ఆమోదం తెలిపారు. దాంట్లో ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ. ఎస్సీఏలో రెల్లి క్యాస్ట్ వస్తుంది, రెల్లి దాని ఉపకులాలు వస్తుంది 1%. ఎస్సీబీలో మాదిగ సామాజిక వర్గం దాని ఉపకులాలు వస్తుంది 6.5%. ఎస్సీసీలో మాలకులం దాని ఉపకులాలు వస్తాయి. ఇవేంటి 7.5 ఉంటాయి వీటికి, ఈ ఉపకులాలకి. సో మొత్తంగా 15% అయింది మనకి. ఉండే 15%లోనే ఎస్సీస్లో మేజర్గా 3 వర్గాలకు తీసుకొని ఆ 3 వర్గాలకి ఇలా విభజించారనమాట. ఒకరికి మాల సామాజిక వర్గానికి 7.5, మాదిగ సామాజిక వర్గానికి 6.5, రెల్లి కుల వ్యవస్థకి 1%. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు విభజించారు ప్రస్తుతానికి. మనకి మళ్ళీ 2026లో కొత్త జనాభా లెక్కలు వేస్తారు. అప్పుడు ఇది జనాభా లెక్కల ప్రకారం ప్రతి డిస్టిక్లో ఎంత జనాభా ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దాన్ని బట్టి కూడా మార్చే అవకాశం ఉందని మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. ఇప్పుడు అలా చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 జాబ్స్ పడినాయి అనుకోండి. 100 జాబ్స్ పడితే మొదటి 100 జాబ్స్లో 8 మాల సామాజిక వర్గానికి, 6 మాదిగ సామాజిక వర్గానికి, 1 రెల్లి సామాజిక వర్గానికి, మొత్తానికి కలిపి 15 అయినాయి మీకు. 8 + 6 14, 1 రెల్లికి 15 అయినాయి. ఇప్పుడు రెండవ 100 జాబ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 7 జాబులు మాల సామాజిక వర్గానికి ఉంటాయి, 7 జాబులు మాదిగ సామాజిక వర్గానికి ఉంటాయి, 1 జాబ్ వచ్చి రెల్లి సామాజిక వర్గానికి ఉంటుంది. సో ఇప్పుడు మనకి మొదటి 100లో 8 మాల సామాజిక వర్గానికి, రెండవ 100లో 7 మాల సామాజిక వర్గానికి, 8 + 7 15 తీసుకుంటే మనకి 7.5 వస్తుంది. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గాన్ని తీసుకుంటే మొదటి 100లో 6, రెండవ 100లో 7 కలిపితే 13, 13/2 తీసుకుంటే మనకి 6.5 వస్తుంది. రెల్లి సామాజిక వర్గానికి దీంట్లో 1 దాంట్లో 1 అంటే 1% వస్తుంది. ఇలాగ మనకి ఇప్పటి నుంచి జాబ్స్లో కానీ రిజర్వేషన్స్ ఉన్న ప్రతి చోట కానీ రోస్టర్ తీసుకుంటారు అనమాట. మొదటి 200 తీసుకుంటారు. మొదటి 100లో ఇలాగా, 200 అలా తీసుకుంటే మనకి మొత్తానికి మాదిగ సామాజిక వర్గానికి 6.5%, మాల సామాజిక వర్గానికి 7.5%, రెల్లి సామాజిక వర్గానికి 1% చెందుతుంది అనమాట.